హలో ఆల్. బొద్దింకల ఉద్యమంలో పాల్గొని జెన్జీ పేరిట ప్రధాని నరేంద్ర మోదీని, వారి తల్లి గారిని, రాముల వారిని, సీతమ్మ వారిని, హిందూ దేవీ దేవతల్ని ఇష్టారీతిన దూషించిన వాళ్ళని ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్వాలేదులే, చిన్నపిల్లలు, వాళ్లకు తెలియదేమో, వాళ్లకు చెప్పాల్సిన బాధ్యత మనది అని పెద్ద మనసుతో వాళ్ళని క్షమిస్తున్నాను అని ప్రకటించారు. నిజానికి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరిట ఏదైనా మాట్లాడవచ్చు, ఏం మాట్లాడినా సరే చెల్లుబాటు అవుతుంది అనుకునే వాళ్ళకి ఒకరి గురించి తెలియాలి. ఆమె ఎవరో కాదు, ఆమె పేరు తస్లిమా నస్రీన్. బంగ్లాదేశ్ లో పుట్టింది ఆవిడ. ఇస్లామిక్ కుటుంబంలో పుట్టిన ఆమె ఇస్లాం గురించి కొంత విమర్శనాత్మకమైనటువంటి కథనాలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది. 1980వ దశకంలో లజ్జా అనే ఒక పుస్తకాన్ని ఆమె రాసింది. దానికి ప్రతిగా అక్కడ ఫత్వాలు జారీ అయ్యాయి. తస్లిమా నస్రీన్ ని చంపేస్తామని వార్నింగ్లు ఇచ్చారు. ఆఖరికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ నుంచి పారిపోయి విదేశాల్లో స్థిరపడింది. అక్కడ నుంచి భారతదేశానికి వచ్చింది. బెంగాలీ సంస్కృతికి బెంగాలీ సంస్కృతికి చెందిన వ్యక్తిని అని ఆమె భావించి కోల్కతాకు వచ్చింది. 2004లో ఆమె కోల్కతాకు వచ్చి స్థిరపడింది. ఇక్కడ కూడా మన వెస్ట్ బెంగాల్లో కూడా అదే రీతిలో వార్నింగ్స్ వచ్చాయి. ఆమెను చంపేస్తామని బెదిరించారు. నిజానికి ఆమె రచయిత్రి. ఆమె అనుకున్న మాటల్ని ఆమె రాయడానికి ఆమెకు అవకాశం కల్పించాల్సింది పోయి ఆమె మీద డెత్ థ్రెట్స్ ఇచ్చారు. దీంతో ఆమె కోల్కతా నుంచి కూడా పారిపోయి వచ్చింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆమె ప్రెస్ మీట్ నిర్వహిస్తే, ఒక పుస్తక సమీక్ష ఏదో నిర్వహిస్తూ ఉంటే ఎంఐఎం గూండాలు వచ్చి విపరీతంగా దాడులు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను అక్కడి నుంచి భద్రతా బలగాలు లేదా పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో ఆమె మళ్లీ బయటకెళ్లి వేరే దేశాల్లో స్థిరపడి స్వీడన్, యూరోపియన్ దేశాల్లో అక్కడ ఇక్కడ తలదాచుకుని ఎట్టకేలకు 19 సంవత్సరాల తర్వాత మళ్లీ కోల్కతాలో అడుగుపెట్టింది మొన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట హిందూ దేవీ దేవతల్ని దూషిస్తూ, అందులోనూ రామాయణ విషవృక్షమని, ద్రౌపది గురించి, లేకపోతే మహాభారతం గురించి, రామాయణం గురించి ఇష్టం వచ్చినటువంటి రాతలు రాసినటువంటి రచయితలని, రచయిత్రులని ఈ దేశంలో, మన సమాజంలో గౌరవిస్తూనే వచ్చాం. కానీ ఇస్లాం గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినందుకు ఆమె 40 ఏళ్ల పాటు క్షోభను అనుభవిస్తూనే ఉంది. సో భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రెండ్స్ ఒక్క సైడే ఉండదు, వన్ సైడ్ కాదు. ఇది 2 వేగా ఉన్నప్పుడే భావ ప్రకటన స్వేచ్ఛ నడుస్తుంది. హిపోక్రసీతో హిందూ దేవీ దేవతల్ని దూషించడం మాత్రం సెక్యులరిజం అని, లేకపోతే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెబుతూ, ఇక మిగతా మతాల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్లు, ఒక మాట మాట్లాడినా సరే వాళ్ళని చంపేస్తామని బెదిరించే శక్తుల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడని వాళ్ళని ఏమనాలి? ది జెన్జీ, అర్థం చేసుకోండి. మిమ్మల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. మిమ్మల్ని వాడుకొని ఈ దేశంలో అలజడి సృష్టిస్తూ ఉన్నారు. Beware of it. Be careful.